టీవీ నేను మీ మధు. వైసీపీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి చూస్తుంటే నిజంగానే ఆగమ్య గోచరంగా అనిపిస్తుంది. అయితే అటు పార్లమెంట్ లో వాళ్ళ చర్చలు కొనసాగించలేక, ఇటు వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలను కాదనలేక వాళ్ళు అటు ఇటు సతమతం అయిపోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నిజంగానే బొత్స పరిస్థితి కూడా అదే విధంగానే తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితిలో జీఎస్టీ 2.0 గురించి ప్రస్తావించగా ఆయన ఏం మాటలలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే బొత్స సత్యనారాయణ ఒక ప్లాన్ ప్రకారమే వస్తారు. ఏదైనా క్వశ్చన్ చేయాలి, ఎవరైతే మన ప్రత్యర్థి పార్టీలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి అన్న రీతిలో ఒక మైండ్ లో ఒక గేమ్ అనుకుని ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. బట్ కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. అసలు ఏంటనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. బొత్స గారు జీఎస్టీ 2.0 పై మీ వైఖరేంటి? మండలిలో నిలదీసిన పయ్యావుల నిశ్చేష్టుడై నిల్చుండిపోయిన ప్రతిపక్ష నేత. బొత్స గారు జీఎస్టీ సంస్కరణలు 2.0 పై మీ వైఖరేంటి అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన మండలిలో సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో జీఎస్టీ పై కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడితే మీ పార్టీ పరంగా వ్యతిరేకిస్తామని చెప్పారు కదా, కానీ మీరు తీర్మానాన్ని వ్యతిరేకించరు కూడా. ఎందుకంటే జగన్ జీఎస్టీ సంస్కరణలను విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు, దానిని ప్రశంసించారు. ఆ మేరకు ఈ రోజు ఎక్స్ లో స్పందించాలని అన్నారు. ఇక కేశవ్ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియని బొత్స నిశ్చేష్టుడై నిలిచిండిపోయారు. సోమవారం మధ్యాహ్నం శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రకటన చేశారు. దీనిపై బొత్స మాట్లాడుతూ జీఎస్టీ అమలులోకి వచ్చిన 2015 నుంచి ఇప్పటి వరకు దేశ ప్రజల నుంచి 55 లక్షల కోట్లు వసూలు చేశారు. 8 ఏళ్ల తర్వాత సంస్కరణ పేరుతో 2.40 లక్షల మేర ప్రజలపై భారం తగ్గించామంటున్నారు. సంతోషం. అయితే ఉత్తర భారతదేశంలో ప్రజలు తినే పరోటా, చపాతీలపై జీఎస్టీని తీసేశారు. దక్షిణ భారతీయులు తినే ఇడ్లీ దోశలపై జీఎస్టీ ఉందా లేదా అనే దానిపై మంత్రి పయ్యావుల స్పష్టత ఇవ్వలేదని అన్నారు. జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏమైనా మెకానిజాన్ని ఏర్పాటు చేసిందా అని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు. వీటిపై మంత్రి పయ్యావుల పై విధంగా స్పందించడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే అందరికి తెలిసిన విషయమే, ఆ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాగా జీఎస్టీ సవరణ బిల్లుపై తన ఆ తన యొక్క అభిప్రాయాలు అయితే వెల్లడించారు. ఇటువంటి అభిప్రాయం వల్ల ప్రజల మీద భారం తగ్గుతుందని, బీజేపీ పెద్దలు ఇటువంటి అభిప్రాయాన్ని ప్రజల మీద వాడడం వల్ల ప్రజలు నిజంగానే లాభాలను చేకూరుతున్నారని, అయితే ఇటువంటివే కావాలన్న రీతిలో అయితే సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో వివరించడం జరిగింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇంతకు ముందు అన్నట్టుగానే జిఎస్టీ 2.0 సవరణ బిల్లు గురించి సభలో మాట్లాడాలని ఆయన ప్రిపేర్ అయి కూడా వచ్చారు. కానీ తమ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎక్స్ ఖాతాలో ఈ విధంగా తన యొక్క పోస్ట్ పెట్టడం వల్ల తను ఏం మాట్లాడాలో ఎలా తోచాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు బొత్స సత్యనారాయణ. సో ఈ అంశం గురించి ఆయన నిండు అసెంబ్లీలో ఎటువంటి స్పందన లేకుండా అలా నించుండిపోయి చూస్తున్నారు అంతే. సో ఈ విధంగా చూసుకుంటే ఇటు బీజేపీని వీళ్ళు సమర్థిస్తున్నట్ల, లేదంటే ఇక్కడ కూటమిగా ఉన్నందుకు వ్యతిరేకిస్తున్నట్ల అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే ఫుల్ డీటెయిల్ గా చూసుకుంటే బీజేపీని వీళ్ళు సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎందుకు అంటే దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు పురమాయించిన విషయం కూడా అన్ని తెలిసిందే. సో ఆ కేసుల నుంచి బయటపడాలన్నా, ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా బీజేపీ అండదండలు కావాల్సిందే. సో బీజేపీ అండదండల ద్వారా ఆయన ఆ కేసుల నుంచి బయటపడొచ్చు అన్న ఉద్దేశంతోనే ఇటు బీజేపీ ఏం చేసినా సరే చూస్తుండిపోతున్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయం గురించే ఇక ఆయన సభ్యులు కూడా, అంటే వైసీపీ సభ్యులు కూడా ఈ విధంగా ఎటు తోచని ఆగమ్య స్థితిలో ఉండిపోయారు. మరి దీని గురించి రానున్న రోజుల్లో ఎటువంటి సలహాలు తీసుకుంటారో, మరి దీని గురించి ఏమైనా స్పందిస్తారా లేదా బొత్స సత్యనారాయణ అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ విధంగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఇటు కూటమి ప్రభుత్వానికి, ఇటు ప్రజలకే కాకుండా తన సొంత పార్టీ నేతలనే ఇరకాటంలో పడేస్తున్నాయి. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.